బిగ్ బాస్ రియాలిటీ షో మన దేశంలో పుట్టిందే కాదు, ఈ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కాన్సెప్టే. అయితే ఇక్కడైనా ఎక్కడైనా బిగ్ బాస్, బిగ్ బ్రదర్స్ లాంటి రియాలిటీ హంగామాకు పబ్లిసిటీయే ప్రధాన బలం. అది లేకుంటే అంతగా వర్కౌట్ అవ్వవు. బిగ్ బాస్ నిర్వాహకులకు ఈ సంగతి బాగా తెలుసు కాబట్టే షో స్టార్ట్ అవ్వక ముందు నుంచే నానా గోల కొనసాగేలా జాగ్రత్త పడుతుంటారు. ఇందుకు బిగ్ బాస్ సీజన్ 7 కూడా మినహాయింపు కాదు. బిగ్ బాస్ తాజా సీజన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు అందుకోవడంతో ముగిసింది. అమర్దీప్ రన్నరప్ అయ్యారు. శివాజీ 3వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. అంతా బాగానే ఉన్నా గ్రాండ్ ఫినాలేకి ముందు ఓ వార్త మీడియాలో తెగ హల్చల్ చేసింది. విజేతను ప్రకటించే చివరి ఎపిసోడ్కి చీఫ్ గెస్ట్ ఎవరు అంటూ ఊహాగానాలు రేగాయి. గుంటూరు కారం సినిమా ప్రమోషన్ కోసం మహేష్ బాబు వస్తాడని కొందరన్నారు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా వచ్చేస్తున్నాడని మరికొందరన్నారు. ఇక మరోవైపు ఇంకా కొందరు రవితేజ వస్తున్నాడని పుకార్లు రేపారు. బిగ్ బాస్ ఆర్గనైజర్స్ నిజానికి అధికారికంగా ఏ మాట చెప్పలేదు. గాసిప్ బ్యాచ్లే అన్ని చెబుతూ వచ్చాయి. దాన్నే మీడియా, సోషల్ మీడియా కూడా ఫాలో అయిపోయాయి. ఆదివారం నాడు జరిగిన గ్రాండ్ ఫినాలేకి మహేష్ రాలేదు, రవితేజ రాలేదు, ఎవ్వరూ రాలేదు. హోస్ట్ నాగార్జుననే. ప్రశాంత్ చెయ్యి పైకెత్తి అయిందనిపించేశారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాలు లేవని కాదు. బిగ్ బాస్ షో ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకోగా ఒక్కసారి విక్టరీ వెంకటేష్ టైటిల్ అందించారు. 2 సార్లు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఫినాలేకి హైలైట్ గా నిలిచారు. కానీ మొదటి సీజన్లో ఎన్టీఆర్ మొదలు లేటెస్ట్ సీజన్లో నాగ్ వరకు పలుమార్లు హోస్ట్ విన్నర్స్ కు బహుమతిని అందిస్తున్నారు. సో బిగ్ బాస్ ఫైనల్లో చీఫ్ గెస్ట్ ఎవరు అనేది కేవలం పబ్లిసిటీకి పనికొచ్చిందే తప్ప నిజం ఎంత మాత్రం కాకుండా పోయింది. అందుకే మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి ప్రచారం, హైప్ మాత్రమే అతిపెద్ద బలం.